హాయ్ ఫ్రెండ్స్, 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే శ్రేణిలో భాగంగా 4వ వీడియో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్కు సంబంధించి ముఖ్యమైనటువంటి బిట్స్ను మ్యాటర్ను మనం పరిశీలన చేద్దాం. మొదటగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, కింది వాన్లో ఏది నిజము అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ కనుక గమనిస్తే కార్బన్ ఈజ్ నాన్ మెటల్, తర్వాత కార్బన్ హ్యాజ్ హైయెస్ట్ క్యాటినేషన్ ఎబిలిటీ, తర్వాత కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్, మరియు ఆల్ ఆర్ కరెక్ట్. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. మీరు పాజ్ పెట్టి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ప్రతి బిట్టుకు. ఓకే, ఇక్కడ సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్ అనేది సరైన సమాధానం. ఎందుకంటే కార్బన్ అనేది ఒక నాన్ మెటల్ మరియు దీనికి క్యాటినేషన్ ఎబిలిటీ ఎక్కువగా ఉంది మరియు 4 కోవలెంట్ బాండ్లను ఏర్పరచగలదు, కాబట్టి 4 సరైనవి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ. మొదటగా బెర్జీలియస్ వైటల్ ఫోర్స్ థియరం ప్రకారం ప్రాణం ఉన్న వాటిలో మాత్రమే ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేటి మనము తయారు చేయగలము అనేటువంటి ఉంటాయి అనేది థియరీ. దాన్ని వైలేషన్ చేస్తూ ఫెడరిక్ వూలర్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఏం కనుక్కున్నారు ఆయన అనేటువంటి ప్రశ్న. ఓకే, అమ్మోనియం సైనైడా, తర్వాత యూరియానా, నెక్స్ట్ మీథేనా, నెక్స్ట్ ఎసిటిక్ యాసిడా అంటే మరి సరైన సమాధానం వచ్చి యూరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమ్మోనియం సైనైడ్ను వేడి చేసి యూరియాను కనుక్కోవడం జరిగింది. మొట్టమొదటి ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ద ఎలిమెంట్ హైయెస్ట్ క్యాటినేషన్ ఎబిలిటీ అంటే కార్బన్ అనేది ఇతర ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేసుకునే ఎబిలిటీనే మనం క్యాటినేషన్ ఎబిలిటీ అని అంటాం. అట్లాంటి ఎబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి? కార్బనా, నైట్రోజనా, ఆక్సిజనా, సల్ఫరా అంటే మరి సరైన సమాధానం కార్బన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కార్బన్కు ఉన్నంత క్యాటినేషన్ సామర్థ్యము ఎబిలిటీ అనేది మిగిలిన ఎలిమెంట్స్కు లేదు అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఓకే, ఇక్కడ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో మనం చూస్తే చూడండి, పేరులోనే హైడ్రోకార్బన్స్ కేవలము ఇక్కడ ఏర్పడే మాలిక్యూల్స్లో హైడ్రోజన్లు కార్బన్లతో మాత్రమే గాన ఏర్పడితే వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. ఓకే, ఇందులో రకాలు వచ్చి ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు. ఓకే, ఆల్కేన్లు అంటే కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ను మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అని అంటాం. ఓకే, వీటి యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n+2గా ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే n+1 గాన ఉంచితే CH4 అవుతుంది. అదే n+2 గాన ఉంచితే C2Hను డబల్ చేసి 2 కూడాలి, అంటే 2 2 జా 4, 4+2 6 అనమాట, C2H6. దీని పేరు ఒక్క కార్బన్ ఉంది కాబట్టి ఒకటి ఉంటే మిత్ ఏన్, ఇది ఆల్కేన్ కాబట్టి ఏన్ అని వస్తుంది. మీథేన్, ఇది 2 ఉన్నాయి కాబట్టి 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్ దీని పేరు. అదేవిధంగా 3 కార్బన్లు ఉంటే C3 కార్బన్ల సంఖ్యకు డబల్ చేసి 2 కూడాలి, అంటే 6 + 2 8 అవుతుంది. దీని పేరు ప్రొపేన్. ఇలా అనమాట పేర్లు. కార్బన్ సంఖ్యను బట్టి పేర్లు ఎలా పెట్టాలంటే 1 ఉంటే మిత్, 2 ఉంటే ఇత్, 3 ఉంటే ప్రొప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్. ఇలా అనమాట. ఇలా మనం పేర్లు పెడతాం. పక్కన డబల్ చేసి 2 కూడే విధంగా ఉంటే ఏన్ అని వాడతాం. మీథేన్, ఈథేన్, బ్యూటేన్, ప్రొపేన్ అలా అనమాట. ఏన్ లాస్ట్లో ఏన్ అని వస్తుంది. ఇవి శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. మరి నెక్స్ట్ ఇది ఆల్కీన్. ఈన్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n. అంటే కేవలం కార్బన్ల సంఖ్యకు డబల్ చేస్తే చాలు. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం రాస్తే చూడండి, C2 అంటే కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండాలంటే కనీసం 2 కార్బన్లు ఉండాలి కదా, ఒక కార్బన్ ఉన్నప్పుడు కుదరదు అనమాట. కాబట్టి C2H4 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీని పేరు ఇథీన్. అదే 3 ఉంటే
C3 హెచ్కు డబల్ చేస్తే 6 అనమాట. ఒకటి మిత్, ఇత్, ప్రొప్ 3 ఉన్నాయి కాబట్టి ప్రొపీన్, దాని పేరు ప్రొపీన్. అదే 4 ఉంటే C4H8 బ్యూటీన్. ఈన్ గమనించండి, లాస్ట్లో ఈన్ అనే మాట వస్తుంది, గమనించండి. ఈన్ ఇలా వస్తుంది అన్నమాట. ఇలా ఈ కార్బన్ల సంఖ్యకు డబల్ చేసే విధంగా ఉంటే అక్కడ కార్బన్ మధ్య డబల్ బాండ్ ఉందని, అవి ఆల్కీన్ వర్గానికి సంబంధించినట్టని. ఇలా డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాదు, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి నెక్స్ట్ ఆల్కైన్ల విషయానికి వస్తే కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఐన్లు అంటాం. చివరి పేరును గమనించండి, ఐన్లు. వీటి యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2 అనమాట. అంటే కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉండాలంటే కనీసం ఎన్ని కార్బన్లు ఉండాలి? 2 కార్బన్లు ఉండాలి. కాబట్టి C2 నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే, C2 హెచ్ను సంఖ్యను డబల్ చేయాలి. 2n అంటే డబల్ చేసి 2 తీసేయాలి. డబల్ చేస్తే 2 2 జా 4, 4లోంచి 2 తీస్తే 2. C2H2 దీని పేరు 2 ఉన్నాయి కాబట్టి ఇథైన్. అదే 3 ఉన్నాయంటే 3 రెళ్ళ 6, 6లోంచి 2 తీస్తే 4. C3H4 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైన్. అదే 4 ఉంటే C4 డబల్ చేస్తే 8, 8లోంచి 2 తీస్తే 6. ఓకే, బ్యూటైన్ అలా అనమాట. 5 ఉంటే C5 హెచ్కు డబల్ చేస్తే 10, 2 తీసేస్తే 8, పెంటైన్. ఆ విధంగా మనం పేర్లు పెడతాం అన్నమాట. ఇవన్నీ కూడా ట్రిపుల్ బాండ్కి సంబంధించినవి. ట్రిపుల్ బాండ్కి చివరిలో ఐన్ అలా వస్తాయన్నమాట. ఓకే, జనరల్ ఫార్ములాను మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఫంక్షనల్ గ్రూపులు ఇంతవరకు హైడ్రోజన్లు కార్బన్లు మాత్రం ఉంటే హైడ్రోకార్బన్లు అంటాం. హైడ్రోజన్లు కార్బన్లు మాత్రమే కాకుండా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంకా ఉంటాయి. అవి ఉదాహరణకు OH అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. OH ఉంది అంటే అది ఆల్కహాల్కి సంబంధించింది. దాని యొక్క పేరులో OL అని వస్తుంది, దాని యొక్క సఫిక్స్లో. అదే ఆల్డిహైడ్ అనేది CHO, దీని యొక్క పేరు CHO. దీని పేరులో ఆల్డిహైడ్లో ఆల్ అని ఉంది కదా, AL ఆల్ అని వస్తుంది అన్నమాట. పేరు చివర ఆల్ అని వస్తుంది. ఇది కీటోన్ వచ్చి C⸻O. ఓకే, C⸻O లాస్ట్లో ONE అని వస్తుంది, ఓన్ అని వస్తుంది సఫిక్స్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ COOH, ఒయిక్ యాసిడ్ అని వస్తుంది. ఒయిక్ యాసిడ్ అనే పేరుతో ముగుస్తుంది అన్నమాట ఇవి వచ్చినప్పుడు. సో కేవలం హైడ్రోజన్లు కార్బన్లే కాకుండా ఇతరమైన ఎలిమెంట్స్తో కూడినట్టు వచ్చినప్పుడు వాటిని ఫంక్షనల్ గ్రూప్ అని అంటాం. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ ప్రకారం 4 ఫంక్షనల్ గ్రూప్ కలవు. అవి ఆల్కహాలు, ఆల్డిహైడు, కీటోను, కార్బాక్సిలిక్ యాసిడ్. ఇంకా చాలా ఉన్నాయి, పై తరగతిలో మళ్ళీ నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హైడ్రోకార్బన్? కింది వాన్లో హైడ్రోకార్బన్ కానిది ఏమిటి? హైడ్రోకార్బన్ అంటే కేవలం హైడ్రోజన్లు కార్బన్లే ఉండాలి, ఇంకా ఇతర ఎలిమెంట్లో ఉండకూడదు. ఓకే, అట్లాంటిది ఏమైనా ఉందా? ఇక్కడ చూడండి, C2H6 దీని యొక్క పేరు 2 ఉన్నాయి కాబట్టి ఇత్. అది ఏన్ వర్గానికి చెందింది, ఆల్కేన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనమాట. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ మాత్రం సాచురేటెడ్, ఆల్కీన్ కానీ ఆల్కైన్లు కానీ అన్సాచురేటెడ్ అనమాట. ఓకే, CnH2n ఇది. ఓకే, ఇది బెంజిన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇది హైడ్రోకార్బన్ కాదు, ఇది ఒక ఆల్కహాల్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డిఫరెంట్ మెంబర్ ఇన్ హోమోలోగస్ సిరీస్ ఈజ్ డిఫర్ బై. హోమోలోగస్ సిరీస్ అంటే మనం ఒక వరుస నేర్చుకున్నాం కదా, మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ అని. అవి ఆ వరుసను హోమోలోగస్ సిరీస్ అంటే ఒకే ఫార్ములా లాంటివి కార్బన్ల సంఖ్య పెరగడమో లేదా తగ్గడమో కనుక జరుగుతూ ఉంటే వాటిని హోమోలోగస్ సిరీస్ అంటాం. ఉదాహరణకు సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేన్ల యొక్క హోమోలోగస్ సిరీస్ను మనం ఒక్కసారి ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం. మీకు హోమోలోగస్ సిరీస్ అంటే ఏందో అర్థమవుతుంది, ఒక్కసారి గమనించండి. ఓకే, CnH2n+2. ఓకే,
CH4 దీని పేరు ఒక్క కార్బన్ ఉంది కాబట్టి మీథేన్ అన్నమాట. అదే C2 డబల్ చేసి 2 కూడాలి, డబల్ చేస్తే 4, 2 కూడితే 6, 2 ఉన్నాయి కాబట్టి ఇథేన్. అదే 3 చూస్తే C3 డబల్ చేస్తే 6, దానికి 2 కూడితే 8. ఓకే, ఇత్తు ప్రొపేన్ అనమాట, ప్రొపేన్. అదే 4 కూడితే C4 డబల్ చేస్తే 8, 2 కూడితే 10, బ్యూటేన్. అదే 5 అయితే C5H12 పెంటేన్. ఆ విధంగా 6 ఉంటే హెక్సేన్, 7 ఉంటే హెప్టేన్. అలా ఇప్పుడు మనం గమనిస్తే ఇది ఒక హోమోలోగస్ సిరీస్, అంటే ఒకే ఫార్ములాలో ఫిట్ అయ్యేటువంటివి. దీనికి ఒకటో దానికి రెండో దానికి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక గమనిస్తే ఒక కార్బను 2 హైడ్రోజన్లు డిఫరెన్స్ ఉన్నాయి. అదేవిధంగా రెండో దానికి మూడో దానికి మధ్య డిఫరెన్స్ కూడా CH2 ఉంటుంది. ఇలా CH2 డిఫరెన్స్ ఉన్నటువంటి గ్రూప్స్ని ఏమంటామంటే హోమోలోగస్ సిరీస్ అంటాం. ఓకే, ఇక్కడ ప్రశ్నను కనుక గమనిస్తే ఎంత గ్యాప్ ఉండాలి, డిఫరెన్స్ ఎంత ఉండాలి, CH3, C2H5, CH4, CH2. మరి సరైన సమాధానం CH2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ల యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, OH అంటే OHా, CHOనా, COOHా, COOరా అంటే సరైన సమాధానం ఆల్డిహైడ్ CHO. మరి మిగిలినట్టు కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఇది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూపు. ఓకే, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ల యొక్క ఫంక్షనల్ గ్రూపు. ఓకే, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సఫిక్స్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఫంక్షనల్ గ్రూప్ కీటోన్. కీటోన్ యొక్క చివరి భాగంలో కీటోన్ గాన ఉంటే దాని యొక్క చివరి భాగంలో ఏ పేరు వస్తుంది? కీటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఈ విధంగా ఉంటుంది, కీటోన్. మనం ఇక్కడ నేర్చుకున్నాం కీటోన్, ఓన్. చూడండి, ఓన్ అనే ఫంక్షనల్ గ్రూప్. చూడండి, ఆల్ ఒయిక్ యాసిడ్, ఓన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆల్ ఎవరికి వస్తుందంటే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్కు, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్కు ఆల్ వస్తుంది. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్కు ఆల్ వస్తుంది. ఒయేట్ ఎవరికి వస్తుంది అంటే ఎస్టర్ గ్రూప్కి వస్తుంది. ఒయిక్ యాసిడ్ ఎవరికి వస్తుంది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి వస్తుంది. ఈ విధంగా. అదే ఓఎల్ అయితే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్కి వస్తుంది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైన్ COOH ఫంక్షనల్ గ్రూప్. COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటాము? ఆల్కహాల్ అంటామా, ఈథర్స్ అంటామా, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటామా, ఎస్టర్స్ అంటామా అంటే మరి సరైన సమాధానం వచ్చి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనమాట. ఆల్కహాల్స్ అయితే OH వస్తుంది. ఓకే, ఎస్టర్స్ అయితే COOR వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక హైడ్రోకార్బను ఆక్సిజన్తో బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్, వాటరు, హీటు, లైటు వచ్చింది. మరి ఇది ఏ రకమైన రియాక్షన్ అని అడుగుతున్నారు. కంబషన్ రియాక్షనా, అడిషన్ రియాక్షనా, లేదా హైడ్రేషనా, సబ్స్టిట్యూషన్ రియాక్షనా అంటే ఇక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం అనేది ఒక కంబషన్ రియాక్షన్ అనమాట. హైడ్రోకార్బన్లో ఆక్సిజన్తో కన్నా రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్, హీటు, లైటు అనేటి లిబరేట్ అవుతాయి. ఇది ఒక కంబషన్ రియాక్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండాలి, లేదా CnH2n+2 ఫార్ములాను ఫాలో అవుతూ ఉండాలి. సో ఆ విధంగా ఏది ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, C2H6 డబల్ చేస్తే 4, 1 2 అంటే C2H6. ఈథేన్, ఏన్ అని వస్తే సాచురేటెడ్, మీథేన్ సాచురేటెడ్, ప్రొపేన్ సాచురేటెడ్. సో ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఆక్సిడేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ విత్ ఎసిడిక్ పొటాషియం డైక్రోమేట్ హీట్ గివ్స్. ఓకే, ఇక్కడ ఆల్కహాల్ని పొటాషియం డైక్రోమేట్ సమక్షంలో వేడి చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఒక ఆల్డిహైడ్ వస్తుందా, కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుందా, నెక్స్ట్ ఒక హైడ్రోకార్బన్ వస్తుందా, లేదా రెండు చోట్ల కార్బాక్సిలిక్ యాసిడ్ ఉన్నాయి. ఓకే, ఇది అసిటిక్ యాసిడ్ అనమాట. మరి సరైన సమాధానాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి. చూడండి, ఆల్కహాల్ని యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్తో కలిసి వేడి చేస్తే
మనకు కార్బాక్సిలిక్ యాసిడ్లో రకమైన యాసిటిక్ యాసిడ్ రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మనం కంబషన్ రియాక్షన్ నేర్చుకున్నాం కదా, అలాంటి రియాక్షన్లలో రకాలు ఏముండాయో అనేది ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ఇక్కడ కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ హీటు లైటు లిబరేట్ అవ్వడం, లేదా ఒక హైడ్రోకార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ వాటరు హీటు లైటు విడుదల అవ్వడాన్ని మనం కంబషన్ రియాక్షన్, ఆక్సిజన్తో జరిగే రియాక్షన్ని కంబషన్ రియాక్షన్ అని అంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి అని అంటే, ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిజను వేరే వాళ్ళకి ఇచ్చి అది ఆక్సిడైజ్ అయ్యేటట్లు చేసేటువంటి ఏజెంట్లను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ చూడండి, KMnO4 పొటాషియం పర్మాంగనేట్ని కనుక మనం గమనిస్తే ఇందులో ఆక్సిజన్ ఉంది. సో ఇట్ యాక్ట్ లైక్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదేవిధంగా పొటాషియం డైక్రోమేట్ని గమనిస్తే ఇక్కడ కూడా ఆక్సిజన్ ఉంది. సో ఇలా ఆక్సిజన్ ఉన్నవే ఆక్సిడైజింగ్ ఏజెంట్ల లాగా బిహేవ్ చేయగలవు అన్నమాట. సో వీటి సమక్షంలో మనం వేడి చేసినప్పుడు ఆల్కహాల్ కాస్త కార్బాక్సిలిక్ యాసిడ్ లాగా మారుతాయి. ఇది రియాక్షన్ని ఆక్సిడైజింగ్ రియాక్షన్ అంటాం. చూడండి, కంబషన్కి దీనికి కొంత తేడా ఉంది. వీటి సమక్షంలో వేడి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ల సహాయంతో మనం వేడి చేసి ఆక్సిజన్ను జత చేసే విధంగా ఉంటే దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాం. మండిస్తే అది కంబషన్ అంటాం. నెక్స్ట్ అడిషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షను ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే, ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు శాచురేట్ అవ్వడం కోసం ఇలాంటి రియాక్షన్లో అడిషన్ రియాక్షన్లో పాల్గొంటాయి. ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్య డబల్ బాండ్ కానీ కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నవి ఏం చేస్తాయంటే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాయి. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఇవి హైడ్రోజన్తో రియాక్ట్ అవుతాయి. ఎవరి సమక్షంలో అంటే నికెల్ లాంటి క్యాటలిస్ట్ సహాయంతో. క్యాటలిస్ట్ అంటే ఇవి రియాక్షన్లో ఏం పాల్గొనవు, యువతల దిక్కు ఏం నికెల్ లేదు, యువతల దిక్కు నికెల్ లేదు, ఇవి రియాక్షన్లో పాల్గొనవు. బట్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ని ఇవి ప్రభావితం చేస్తాయి, జనరల్గా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాయి. క్యాటలిస్ట్ అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ని ఇంప్రూవ్ చేసినా లేదా ఇంక్రీజ్ చేసినా దాన్ని అయితే క్యాటలిస్ట్ అంటాం. జనరల్గా ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం క్యాటలిస్ట్లను. సో ఇక్కడ నికెల్ అనేది క్యాటలిస్ట్లు నూనెలకు సంబంధించిన హైడ్రోజనేషన్ చేసే ప్రాసెస్లో ఈ నికెల్ను క్యాటలిస్ట్లుగా వాడతారు. జనరల్గా వెజిటేబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్సాచురేటెడ్, ఇవి ఆరోగ్యానికి మంచిది అంటారు. అదే అనిమల్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ అనేటి శాచురేటెడ్, ఇవి మనకు అంతగా అరగవు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తారనమాట. ఈ వెజిటేబుల్కి సంబంధించినవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హైడ్రోజన్తో రియాక్షన్ చేపిస్తారు నికెల్ సమక్షంలో. నికెల్ అనేది క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ హైడ్రోజనేషన్లో. ఓవరాల్గా ఈక్వేషన్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ క్యాటలిస్ట్ ఏంటి అని అడుగుతారు. నికెల్ అనేది మనం రాయగలగాలి. మరి ఎవరు ఈ అడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అవుతారు అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేటి ఈ రియాక్షన్లో పాల్గొంటాయి. ఎందుకని అవి సాచురేట్ అవ్వడం కోసం, ఒక హైడ్రోజన్ని జత చేసుకోవడం కోసం. అడిషన్, యాడ్, ఎవరు యాడ్, హైడ్రోజన్ యాడ్ చేసుకోవడం కోసం. సో కాబట్టి అన్సాచురేటెడ్ అనేటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్లుగా మారడం కోసము ఈ రియాక్షన్లో పాల్గొంటాయి. నికెల్ అనేది ఒక క్యాటలిస్ట్ లాగా యూజ్ అవుతుంది అనేది ఈ రియాక్షన్లో అత్యంత ముఖ్యమైన విషయం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. 4 ఇంపార్టెంట్ రియాక్షన్లో ఇది 4వది సబ్స్టిట్యూషన్ అని అంటాం. ఉదాహరణకు క్రికెట్లో ఒక టీంకు 11 మెంబర్స్ ఉన్నారు అంటే ఒక బాగా ఆడే ప్లేయర్ వచ్చాడు అని అంటే ఈ 11లో ఒకరిని తీసేసి ఆయన పెట్టుకోవాలి, అంతేగాని 12 మెంబర్ని పెట్టుకోలేము. ఇట్లా దాన్ని సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉన్నాయి, సో కొత్తగా వచ్చే వాటిని ఒక దాని ప్లేస్లో రీప్లేస్ చేసి దాన్ని ఉంచవలసి వస్తుంది. ఇలాంటి రియాక్షన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉన్నాయంటే అది సాచురేటెడ్ హైడ్రోకార్బను. కాబట్టి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లేదా ఆల్కేన్లు లేదా CnH2n+2 ఫార్ములా ఉన్నవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయనే విషయాన్ని మనం గుర్తించాలి. జనరల్గా ఇక్కడైతే సన్లైట్ సమక్షంలో ఇక్కడ రియాక్షన్ జరగడం జరుగుతుంది. ఇది ఒక మీథేన్, ఇది ఒక కార్బన్ ఉంది మిత్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ క్లోరిన్తో రియాక్షన్ అయ్యి క్లోరోమీథేన్ మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
కంబషన్ రియాక్షన్ అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. మరి ప్రోడక్ట్ సైడ్ ఏమొస్తుంది, హీట్ వస్తుంది. కాబట్టి ప్రోడక్ట్ సైడ్ హీట్ వస్తుంది అంటే అది ఏ రకమైన రియాక్షన్, ఎండోథర్మికా ఎక్సోథర్మికా, అదే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కీన్లు కానీ ఆల్కైన్లు కానీ అంటే CnH2n ఫార్ములా కలిగినట్టు కానీ లేదా CnH2n-2 ఫార్ములా ఉన్నటువంటి కానీ అవి ఎలాంటి రియాక్షన్లో పాల్గొంటాయి, వాటికి డబుల్ బాండ్ తీసేసి లేదా ట్రిపుల్ బాండ్ తీసేసి సింగిల్ బాండ్గా మారాలి అంటే ఎవరిని యాడ్ చేసుకోవాలి? ఓకే, చూద్దాం ఆప్షన్స్. అది ఆక్సిడేషన్ రియాక్షన్లోనా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్లోనా, రిడక్షనా, అడిషనా అంటే అవి అడిషన్ రియాక్షన్లో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద క్యాటలిస్ట్ యూజ్డ్ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ యొక్క హైడ్రోజనేషన్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా మార్చే ప్రాసెస్లో క్యాటలిస్ట్గా ఎవరిని వాడతారు? హైడ్రోజన్ వాడతారు, నికెల్ని వాడతారు, ఐరన్ని వాడతారు, కాపర్ని వాడతారంటే మరి సరైన సమాధానం నికెల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. మీథేన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి క్లోరోమీథేన్ మరియు HCl అనేది రావడం జరిగింది. మరి ఇది ఏ రకమైన రియాక్షన్ అంటే ఆల్రెడీ ఇది శాచురేటెడ్ హైడ్రోకార్బన్లో ఎలాంటి రియాక్షన్లో పాల్గొంటాయి? సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంటాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే తప్పుగా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే C2H5 2 కార్బన్లు ఉన్నాయి. ఇది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇథనాల్. ఇది 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇది COOH ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఒయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ కరెక్ట్. నెక్స్ట్ CHO ఇది ఆల్డిహైడ్ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇథనాల్. ఆల్డిహైడ్ అయితే వస్తుంది చివర. ఇది చూడండి, ఇది మిథైల్ అసిటేట్ ఉండాలి, ఇది ఎస్టర్కి సంబంధించింది. కాకపోతే ఇక్కడ ఇథైల్ అసిటేట్ ఉంది. మిథైల్ అసిటేట్గా ఉంటే పేరు కరెక్ట్, ఇథైల్ అసిటేట్ ఉండడం వల్ల ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఆల్కేన్స్ మెయిన్లీ అండర్గోస్, ఆల్కేన్స్ ప్రధానంగా ఏన్స్ అంటే సింగిల్ బాండ్ అనమాట. ఇవి ప్రధానంగా ఏ దాంట్లో పాల్గొంటాయి? అడిషన్ రియాక్షనా, సబ్స్టిట్యూషన్ రియాక్షనా, ఎలిమినేషన్ రియాక్షనా, ఆక్సిడేషన్ రియాక్షనా అంటే మరి సరైన సమాధానం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అడిషన్ రియాక్షన్స్లో ఆల్కైన్లు పాల్గొంటాయి. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ సమక్షంలో రియాక్షన్ అవ్వడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వెన్ ఇథైల్ ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ Na మెటల్ లిబరేట్. చూడండి, ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది సోడియంతో కనుక రియాక్ట్ అయితే ఏమొస్తుంది, ఏం గ్యాస్ వస్తుంది అని అడుగుతున్నారు. చూద్దాం. ఇక్కడ ఆక్సిజన్ వస్తుందా, మీథేన్ వస్తుందా, హైడ్రోజన్ గ్యాస్ వస్తుందా, నైట్రోజన్ వస్తుందా అంటే సరైన సమాధానం హైడ్రోజన్ గ్యాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరియు సోడియం ఇథాక్సైడ్ వస్తుంది అనమాట, సోడియం ఇథాక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇక్కడ గమనిస్తే చూడండి, ఇథనోయిక్ యాసిడ్ లేదా అసిటిక్ యాసిడ్ అనేది ఇథనాల్ లేదా ఆల్కహాల్. బేసిక్గా ఇదొక యాసిడ్, ఇదొక ఆల్కహాల్. ఆల్కహాలు మరియు యాసిడ్ కలిస్తే ఏమొస్తాయంటే ఎస్టర్లు వస్తాయి అనే విషయాన్ని మనం గుర్తించాలా. చూడండి, ఇలా ఎస్టర్లు వస్తాయి. ఎస్టర్ యొక్క జనరల్ ఫార్ములా COO వస్తుంది అనమాట. COO వచ్చి అలా వస్తుంది. ఇది ఇథైల్ మిథనోయేట్ అలా. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఎస్టరిఫికేషన్ అనేది ఏంటంటాము అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఒక యాసిడ్ ఒక ఆల్కహాల్ రియాక్ట్ అయ్యి ఒక యాసిడ్ క్యాటలిస్ట్. ఇక్కడ యాసిడ్ అనేది క్యాటలిస్ట్గా ఫామ్ ఉంటుంది. రియాక్షన్ జరగడానికి యూజ్ అవుతుంది. ఎస్టరు మరియు వాటర్ వస్తుంది. ఈ ప్రాసెస్నే ఎస్టరిఫికేషన్ అని అంటాం. ఇక్కడ గమనిస్తే చూడండి, NaOH అనేది అంటే ఒక బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయింది, సాల్ట్ వాటర్ వచ్చింది, సోడియం అసిటేట్ ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఎస్టరిఫికేషన్ బాగా గుర్తుంచుకోండి. యాసిడ్ ఆల్కహాల్ కలిసి ఎస్టరు వాటర్ వస్తాయి, దాన్ని ఎస్టరిఫికేషన్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ లేదా CH3COOH అనేది
వెనిగర్ను ఫామ్ చేస్తుంది. ఎంత పర్సెంటేజ్ను మనం వెనిగర్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ను డైల్యూట్ చేస్తే దాన్ని వెనిగర్ అంటాం. ఎంత పర్సెంట్ డైల్యూట్ చేస్తే దాన్ని వెనిగర్ అంటాము అంటే 5 to 10%, 5 to 8%, 10 to 12% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని వెనిగర్ అంటామా, 20 to 25% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని వెనిగర్ అంటామా అంటే 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని మనం వెనిగర్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ స్వీట్ ఓడర్, ఏది మంచి వాసన వస్తుంది అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఎస్టర్లు మంచి వాసన వస్తాయి, స్వీట్ స్మెల్ కలిగి ఉంటాయి అన్నమాట. చాలా పర్ఫ్యూమ్స్లో కూడా ఎస్టర్లను వాడతారు. నెక్స్ట్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి మనం నేర్చుకున్నాం. ఇది సోప్ మాలిక్యూల్. ఓకే, సోప్ ఏర్పడే దాన్ని సఫోనిఫికేషన్ అంటారు. ముందు సోప్ ఎట్లా ఫామ్ అవుతుందో మనం ఒక్కసారి చూస్తే చూడండి. ఎస్టర్ని ఓకే మిథైల్ ఇథనోయేట్ అనే ఎస్టర్ని బేస్తో రియాక్ట్ చేసి ఆల్కహాలు మరియు ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సాల్ట్ సోడియం అసిటేట్ అన్నమాట. ఇది ఇథైల్ ఇథనోయేట్ అనేటువంటి ఎస్టర్ను ఒక సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్తో రియాక్ట్ చేస్తే ఆల్కహాలు మరియు సోడియం అసిటేట్ అనేటువంటి సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నమాట. ఇది ఇలా సోడియంతో కానీ లేదా పొటాషియం యొక్క సాల్ట్ కానీ వీటిని ఏమంటామంటే సోప్ అని అంటాం. లేదా RCOONA లేదా RCOOKను సోప్ యొక్క జనరల్ ఫార్ములా అని అంటాం అన్నమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక ఎస్టర్ని బేస్తో రియాక్ట్ చేయించి ఆల్కహాలు మరియు సోప్ ఏర్పడేటువంటి ప్రాసెస్నే సఫోనిఫికేషన్ అంటాం. సోప్ ఏర్పడే ప్రాసెస్ని సఫోనిఫికేషన్ అంటాం. ఈ సోప్ మాలిక్యూల్లో ఒకటి పోలార్ ఎండ్ అనేది ఉంటుంది. ఓకే, ఒక పోలార్ ఎండ్ COO- అలా ఒకటి నాన్ పోలార్ ఎండ్ ఉంటుంది. ఈ పోలార్ ఎండ్ను హైడ్రోఫీలిక్ ఎండ్ అంటాం. ఇది వాటర్ అంటే ఇష్టం అన్నమాట. ఈ టెయిల్ భాగం అనేది ఏదైతే ఉందో దీన్ని ఫోబిక్ అంటే భయం అన్నమాట. దీనికి వాటర్ అంటే భయం. మరి ఎవరంటే ఇష్టం అంటే ఆయిల్ అంటే ఇష్టం. కాబట్టి మన బట్టల్లో చాలా వరకు మురికి ఎవరి ద్వారా వస్తుంది అంటే ఆయిల్ మరకలు వస్తాయి. ఆయిల్ మరకలను ఈ టెయిల్ భాగం వెళ్ళి అంటుకుంటుంది. ఇలా ఇది ఒక ఆయిల్ మరక. దీనికి సోప్ మాలిక్యూల్స్లోని టెయిల్స్ భాగాలన్నీ కూడా ఎవరైతే వాటర్ అంటే భయపడతారో ఆ టెయిల్ భాగాలన్నీ లేదా నాన్ పోలార్ భాగాలన్నీ దీనికి అంటుకొని ఒక 3 డైమెన్షనల్ బాల్ లాగా ఏర్పడితే దాన్ని మిసిలీ అని అంటాం అన్నమాట. ఇది ఆ క్లాత్లోని గ్రీస్ లేదా ఆయిల్ మరకను పుల్అవుట్ చేసేస్తుంది. ఓకే, ఇలా మిసిల్స్ ఏర్పడి దాన్ని రిమూవ్ చేస్తుంది, ఆ డట్ను అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఫీలిక్ చూడండి, ఫీలిక్ ఇది ఒక హెడ్ లాగా ఉంది కదా, ఫీలిక్. హైడ్రోఫోబిక్ ఇది తోకలాగుంది. ఫోబిక్ అంటే తోక భాగము, ఫీలిక్ అంటే హెడ్ భాగం, పోలార్ ఎండ్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మిసిలీ అనేది ఫామ్ అవుతుంది. దాని సహాయంతో మరకను మనం తొలగిస్తాం. సరే, ఇక్కడ క్వశ్చన్ గమనిద్దాం. ఏ స్పెరికల్ అగ్రిగేట్ సోప్ మాలిక్యూల్ ఇన్ ద వాటర్ ఈజ్ కాల్డ్. ఓకే, స్పెరికల్ షేప్లో అగ్రిగేట్ అయిన సోప్ మాలిక్యూల్స్ అన్నిటిని కలిపి ఏమంటాము? ఓకే, కోయాగులెంట్, సొల్యూషన్, మిసిలీ, ఫేజ్. మరి సరైన సమాధానం ఏంటంటే మిసిలీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ప్రాసెస్ ఒబ్టైన్డ్ ఆఫ్ సోప్ ఫ్రమ్ ఆయిల్ ఆర్ ఫ్యాటీ బై ద హైడ్రోలసిస్ ఇన్ ద ప్రజెన్స్ బేస్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇక్కడ సోప్ తయారు చేసే ప్రాసెస్ని ఏమంటాము? డెఫికేషన్, సఫోనిఫికేషన్, కార్బోనేషన్, సల్ఫినేషన్. మరి సరైన సమాధానం వచ్చి సఫోనిఫికేషన్. సోప్ తయారు చేసే ప్రాసెస్ను సఫోనిఫికేషన్ అంటాం. ఎస్టర్ని ఒక బేస్తో రియాక్ట్ చేయించి మనం సోప్ అనేది పొందుతాం. సోప్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చి RCOONA లేదా RCOOK అనమాట. పొటాషియం లేదా సోడియం యొక్క కార్బాక్సిలిక్ సాల్ట్స్నే మనము సోప్ అని అంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ లిబరేటెడ్ వెన్ ఇథనోయిక్ లేదా అసిటిక్ యాసిడ్ రియాక్ట్ విత్ సోడియం కార్బొనేట్. ఇక్కడ బేసిక్గా ఇది ఒక కార్బొనేట్లు కానీ, ఒక మెటల్కి సంబంధించిన కార్బొనేట్లు కానీ, మెటల్కి సంబంధించిన బైకార్బొనేట్లు లేదా హైడ్రోజన్ కార్బొనేట్లు కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం గ్యాస్ వస్తుంది?
కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది ఒక కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఒక ఆల్కహాలు కార్బాక్సిలిక్ యాసిడ్ కలిస్తే ఏమొస్తుంది, ఎస్టర్లు ఫామ్ అవుతాయి అనే విషయాన్ని మనకు తెలియాలా. ఓకే, ఇది ఇథాక్సీ ఇథనోయేట్ అనమాట, వాటర్ ఏర్పడుతుంది. సో ఈ రియాక్షన్ ఏమంటాం, ఎస్టర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ని ఎస్టరిఫికేషన్ అని అంటాం. నెక్స్ట్ సోడియం లేదా పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్నే మనం జనరల్గా ఏమంటాము, సఫోనిఫికేషన్ అంటామా, డిటర్జెంట్ అంటామా, సోప్ అంటామా, మిసెల్లీ అంటామా అంటే సరైన సమాధానం సోప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫార్మ్డ్ ఇన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్లో ఏమి ఏర్పడుతుంది, మిసెల్లీ ఏర్పడుతుందా, ట్రూ సొల్యూషన్ ఏర్పడుతుందా, ఎమల్షన్ ఏర్పడుతుందా, నన్ ఆఫ్ ద అబవ్ అంటే సరైన సమాధానం మిసెల్లీ అనేటువంటి డట్ పార్టికల్ చుట్టూ సోప్ మాలిక్యూల్స్ 3 డైమెన్షనల్లో ఒక బాల్ లాగా స్పెరికల్ షేప్లో ఏర్పడే ప్రాసెస్నే మిసెల్లీ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ఎబిలిటీ ఆఫ్ కార్బన్ ఫార్మ్ ఏ లాంగెస్ట్ చైన్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్. సొంతంగా ఒక లాంగెస్ట్ చైన్ ఫామ్ చేసేటువంటి కార్బన్కు ఉన్నటువంటి ఎబిలిటీని ఏమంటాం, ఐసోమెరిజం, టెట్రావేలెన్సీ, క్యాటినేషన్, అల్లోట్రోపీ. మరి సరైన సమాధానం క్యాటినేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రింగ్ కాంపౌండ్. రింగ్ లాగా ఏర్పడితే దానికి పేరులో మొదటి దిక్కు ఏమొస్తుంది అనేది మనం గమనిస్తే ఇక్కడ ఎన్పెంటేన్, ఐసోపెంటేన్, సైక్లోపెంటేన్, ఐసోబ్యూటేన్. సైక్లో అనే మాట వస్తుంది. రింగ్ లాగా ఫామ్ అవుతే అక్కడ ఏం పేరు వస్తుందంటే సైక్లో అనే పేరు వస్తుంది. ఓకే, ఇలా రింగ్ లాగా మనకు కార్బన్ కాంపౌండ్స్ ఏర్పడితే అక్కడ వచ్చే పేరు సైక్లో అనమాట. కాబట్టి సైక్లో పెంటేన్ అనేది రింగ్ ఫామ్లో ఉంటుందని మనం చెప్పచ్చు. నెక్స్ట్, ద ప్రిఫిక్స్ యూజ్డ్ టు ఆల్డిహైడ్ గ్రూప్ ఇన్ నామిన్క్లేచర్. జనరల్గా మనం సఫిక్స్లో వాడుతూ ఉంటాం, ఇక్కడ ప్రిఫిక్స్ అని అడిగినారు. ఓకే, జనరల్గా ఇది అవుట్ ఆఫ్ సిలబస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అయినా కానీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్డిహైడ్లకు ఒకవేళ ప్రయారిటీ ఇంతకన్నా ఆల్డిహైడ్ కన్నా ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ లాంటి గ్రూపులు ఉన్నప్పుడు ఇది ప్రిఫిక్స్గా రాయాల్సి వస్తుంది లేదా సబ్స్టిట్యూయెంట్గా రాయాల్సి వస్తుంది. అప్పుడు దీని పేరు ఫార్మైల్ ఉంటుంది. మామూలుగా ఆల్డిహైడ్ అయితే ఏఎల్ వస్తుంది కదా, అది ప్రిఫిక్స్గా వాడితే ఫార్మైల్ అని వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, నో ఇష్యూ. ఆల్కహాల్ అయితే మామూలుగా ఓఎల్ వస్తుంది, అదే ప్రిఫిక్స్గా అయితే హైడ్రాక్సీ అని వస్తుంది. అదే కీటోన్కి అయితే ఓన్ అని వస్తుంది, అదే ప్రిఫిక్స్గా అయితే ఆక్సో అని వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఓకే, ఇది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఐయుప్యాక్ నేమ్ ప్రకారం పేర్లు రాసే విధానం వచ్చి ముందు ప్రిఫిక్స్ లేదా బ్రాంచెస్ వస్తాయి, వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తాయి, తర్వాత ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. ప్రైమరీ సఫిక్స్ అంటే అక్కడ సింగిల్ బాండ్ ఉందా, కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉందా, కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉందా అనే విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. ఏన్, ఈన్, ఐన్ అనమాట, అలా తెలియజేస్తుంది. ఓకే, వర్డ్ రూట్ అంటే ఒక కార్బన్ ఉంటే మిత్, 2 ఉంటే ఎత్తు, 3 ఉంటే ప్రొప్పు, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్ అనమాట. జనరల్గా ప్రిఫిక్స్ బ్రాంచ్లుగా క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ వస్తాయి. అలా వచ్చినప్పుడు వీటిని క్లోరో అని పలకాల, దీన్ని అయితే బ్రోమో అని పలకాలన్నమాట. ఓకే, ఇది ప్రైమరీ ఫిక్స్. కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ అయితే ఏన్ అని వస్తుంది, అదే డబుల్ బాండ్ అయితే ఈన్ అని వస్తుంది, అదే ట్రిపుల్ బాండ్ అయితే ఐన్ అని వస్తుంది. వాటి యొక్క ఫార్ములాలు కూడా మనకు తెలుసు. CnH2n+2గా ఉంటుంది, CnH2nగా ఉంటుంది, CnH2n-2గా ఈ ఫామ్లో ఉంటాయి అన్నమాట. అదే ఫంక్షనల్ గ్రూప్ అయితే ఆల్కహాల్ అయితే ఓఎల్ అని ముగుస్తుంది, ఆల్డిహైడ్ అయితే ఏఎల్ అని వస్తుంది, కీటోన్ అయితే ఓన్ అవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఒయిక్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈని తొలగించి వీటిల్లో ఈ తొలగించి ఈ పేరును రాస్తాం అనమాట. ఓకే, అదే చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. యూరియా ఇస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ. దిస్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై హీటింగ్. దేన్ని వేడి చేయడం వల్ల ఇది ఫామ్ అయింది అని అంటే ఓకే, అమ్మోనియం సైనైడ్ను వేడి చేయడం వల్ల ఈ పదార్థం. ఫెడరిక్ వోలర్ గారు అంతవరకు ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ థియరీ సిద్ధాంతాన్ని కంప్లీట్గా డిసగ్రీ చేసేటువంటి విధంగా ఇది ప్రూవ్ చేయడం జరిగింది. ఫెడరిక్ వోలర్ గారు, ఈయనకు నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ పాజిబుల్ టు బ్రోమోపెంటేన్ లేదా పెంటేన్. ఓకే,
పెంటేన్కు బ్రోమో పెంటేన్కు ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేది ఫాలో అవుతుంది అనేది చూస్తే ఐసోమర్స్ అంటే ఫార్ములా సేమ్ ఉంటుంది, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, పెంటేన్ అంటే 5 కార్బన్లు 1 2 3 4 5. వీటి వేలెన్సీ 4 అవ్వడం కోసం, కార్బన్ యొక్క వేలెన్సీ 4 అవ్వడం కోసం ఇక్కడ లైన్స్ గీయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి లైన్ చుట్టూ ఒక హైడ్రోజన్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా ఉంటే దాన్ని ఎన్ పెంటేన్ అంటాం. అదే ఒక బ్రాంచ్ లాగా ఏర్పడితే, ఉదాహరణకు ఇక్కడ 4 కార్బన్లు ఒక్కటి బ్రాంచ్ లాగా ఏర్పడితే దీన్ని ఏమంటాము అంటే ఐసోపెంటేన్ అంటాం. ఐసోపెంటేన్ అయితే ఇక్కడంతా కూడా హైడ్రోజన్లు ఉన్నాయని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా 2 బ్రాంచులు ఉన్నాయనుకున్నాం, బ్రాంచులు 2గా ఏర్పడితే ఇక్కడ అన్నిటి యొక్క ఫార్ములా సేమ్. పెంటేన్ అంటే 5 CnH2n + 2లో భాగంగా పెంట్ అంటే 5, ఒక 5 రెళ్ళ 10, ఒక 2 12, C5H12 అన్నీ కూడా C5H12లే. కానీ ఇలా వరుసగా ఉంటే బ్రాంచెసే లేకుంటే ఎన్ పెంటేన్ అంటాం. ఒక్క బ్రాంచ్ ఉంటే ఐసోపెంటేన్ అంటాం. 2 బ్రాంచులుగా ఉంటే దాన్ని నియోపెంటేన్ అంటాం అన్నమాట. అదే హైడ్రోజన్ ప్లేస్లో ఒకటి బ్రోమిన్ రాస్తే ఇదే విధంగా పేర్లు వస్తాయి. కాబట్టి బ్రోమో పెంటేన్కి కానీ పెంటేన్కి కానీ ఎన్ని ఐసోమర్లు పాజిబుల్ అవుతాయంటే 3 పాజిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కోల్ పెట్రోలియం ఆర్ కాల్డ్, కోల్ అండ్ పెట్రోలియాన్ని ఏమని అంటాము? న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటామా, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటామా, ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్ అంటామా? నన్ ఆఫ్ ద అబోవ్ అంటే సరైన సమాధానం ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే భూమిలో దొరికేటువంటి ఫ్యూయల్స్ అని అర్థం. నెక్స్ట్, కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈ జనరల్లీ అకంప్లీష్డ్ బై ఎవల్యూషన్ ఆఫ్. ఓకే, కంబషన్ రియాక్షన్లో ఏమేమి వస్తాయి? ఓన్లీ హీట్ వస్తుందా, ఓన్లీ లైట్ వస్తుందా, హీటు లైట్ వస్తుందా, ఎలక్ట్రికల్ కరెంట్ వస్తుందా? అంటే సరైన సమాధానం హీటు లైటు వస్తుందన్నమాట. హైడ్రోకార్బన్లు ఆక్సిజన్తో రియాక్ట్ అయి కార్బన్ డైఆక్సైడు, వాటరు, హీటు, లైటు వచ్చే ప్రాసెస్నే జనరల్గా కంబషన్ అని అంటాం. నెక్స్ట్, ఐయుప్యాక్ నేమ్ ఆఫ్ దీస్ అనమాట. ఇక్కడ ఇచ్చిన దాని యొక్క ఐయుప్యాక్ నేము 2 ఉన్నాయి కాబట్టి ఇత్, 2 ఉన్నాయి కాబట్టి ఇత్, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్, దాని పేరు ఇథైన్. సో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ బర్న్ విత్ ఎల్లో సూది ఫ్లేమ్ డ్యూరింగ్ ద కంబషన్? ఓకే, వేడి చేసినప్పుడు ప్యూర్ బ్లూ కలర్ మంట కాకుండా ఎల్లోయిష్గా మరియు మసితో మండేటువంటిది ఏంటి? శాచురేటెడ్ హైడ్రోకార్బన్లా, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్లా, కాంపౌండ్ కంటైన్ హైడ్రోజనా, కాంపౌండ్ కంటైన్ ఆక్సిజనా? అంటే సరైన సమాధానం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు అనేటివి అంత 100% కంబషన్ మంటగా మారవు అనమాట. సో కాబట్టి ఎల్లో కలర్లోకి ఆ ఫ్యూయల్ అనేది 100% బర్న్ కాదనమాట. అదే సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు అయితే బాగా మండి బ్లూ కలర్ మంటలో తక్కువ మసితో మండుతాయి. నెక్స్ట్, స్ట్రక్చరల్ ఐసోమర్స్. ఇంతకుముందుగా మనం మాట్లాడుకున్నాం, ఫార్ములా సేమ్ ఉంటుంది బట్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే ఇక్కడ చూపినట్టు అనమాట. ఇక్కడ బ్యూటేన్ ఉంది. బ్యూటేన్ 2 రకాలుగా 2 ఐసోమర్లు ఉంటాయి చూడండి. ఇది ఎన్ బ్యూటేన్ 4 ఉన్నాయి, మిత్, ఇత్, ప్రొప్, బ్యూటేన్, ఎన్ బ్యూటేన్. ఇది ఐసోబ్యూటేన్, ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి. ఓకే, ఈ విధంగా ఐసోమర్లు ఏర్పడతాయి. నెక్స్ట్, హోమోలోగస్ సిరీస్ అంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలా, CH2 ఒకదానికొకటి CH2 గ్యాప్ ఉండాలి, మరియు డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ బట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటే దాన్ని ఏమంటామంటే హోమోలోగస్ సిరీస్ అంటాం. ఉదాహరణకు ఆల్కేన్లు ఒక హోమోలోగస్ సిరీస్, అంటే సింగిల్ బాండ్ ఉండేటి. మిథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నానేన్ ఇవన్నీ కూడా ఒక హోమోలోగస్ సిరీస్. అదేవిధంగా ఆల్కీన్లు అంటే ఈ ఫార్ములాతో ఉండేటి. ఇథీన్, ఇథీన్, ప్రొపీన్, బ్యూటీన్, పెంటీన్, హెక్సీన్, హెప్టీన్, ఆక్టీన్ ఇవన్నీ కూడా ఒక హోమోలోగస్ సిరీస్. నెక్స్ట్, ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్, నెక్స్ట్ పెంటైన్, హెక్సైన్, హెప్టైన్ ఇవన్నీ కూడా ఒక హోమోలోగస్ సిరీస్.
నెక్స్ట్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఈన్ అంటే ఓకే CnH2n అనమాట. CnH2n అనే ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక యాసిడ్ మరియు ఒక ఆల్కహాల్, ఒక యాసిడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక ఆల్కహాల్ కలిస్తే ఓకే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2SO4 సమక్షంలో కలిస్తే వాటర్ అనేది రిమూవ్ అయింది, ఇది మరియు ఎస్టర్ ఫామ్ అయింది. ఓకే ఇథాక్సీ ఇథనోయేట్ ఏర్పడింది. అయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ H2SO4 ఏంగా పనిచేస్తుంది? వాటర్ రిమూవ్ చేస్తుంది. అంటే వాటర్ అంటే హైడ్రేషన్ అనమాట, హైడ్రేట్. వాటర్ రిమూవ్ అయితే డీహైడ్రేట్. సో ఇట్స్ యాక్ట్ లైక్ ఏ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. నెక్స్ట్ 1 ml ఆఫ్ గ్లాసియల్ యాసిటిక్ యాసిడ్, మొత్తం మీద ఒక యాసిడ్. 1 ml ఆఫ్ ఇథనాల్, ఒక ఓవరాల్గా ఒక ఆల్కహాల్, యాసిడ్ ఆల్కహాల్ రెండు మిక్స్ అయితే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ ఇన్ ద మిక్చర్, వార్మ్ ఇన్ ద వాటర్ బాత్ 5 minutes. వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఏమొస్తుందంటే ఒక ఎస్టర్ ఫామ్ అవుతుంది. సో ఓకే ఇక్కడ ఇథైల్ ఎసిటేట్ అనేటువంటి ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ హోమోలోగస్, దీనికి సంబంధించి నెక్స్ట్ హోమోలోగస్ ఏంటి అని అడుగుతున్నారు, గమనించండి. ఓకే నెక్స్ట్ హోమోలోగస్ అంటే దానికి CH2 యాడ్ చేయడమే, C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్. దీని యొక్క IUPAC నేమ్ వచ్చి 2 ఉన్నాయి కాబట్టి అది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇథనాల్ ఓకే ఆల్ అంటే ఆల్డిహైడ్, ఇథనోల్ అనమాట. ఇది దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్. దీనికి CH2 జత చేసినామంటే ఓకే ప్లస్ CH2, ఒక C పెంచాలి, హైడ్రోజన్లలో 2 పెంచాలి, C3H7OH 3 ఉన్నాయి కాబట్టి ప్రొప్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏను, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ప్రొపనోల్ దీని యొక్క పేరు. నెక్స్ట్ ఇది ప్రొపనోల్, C3H7 ఎక్కడుందో గమనించండి, C3H7OH, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. కార్బన్కి సంబంధించి, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 4, వేలెన్సీ కూడా 4. ఓకే వేలెన్సీ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి దాన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాం. మరి వేలెన్సీ అంటే ఏంటి అని అంటే అవి బాండింగ్ ఎబిలిటీ అనమాట, దాని యొక్క బాండింగ్ ఎన్ని బాండ్లు ఏర్పరచుకోగలదు. మరి దీన్ని ఎట్లా కొలుస్తాము అని అంటే, ఉదాహరణకు అవుటర్ మోస్ట్ షెల్లో 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటే ఎంత నెంబర్ ఉంటే అదే దాని యొక్క వేలెన్సీ అవుతుంది. వేలెన్సీ ఎలక్ట్రాన్లదే వేలెన్సీ అదే 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఏం చేయాలంటే 8లోంచి తీసేయాలి. ఉదాహరణకు అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉన్నాయంటే 8 - 4 దాని యొక్క వేలెన్సీ 4 అవుతుంది. అదే 5 ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5 ఉన్నాయంటే 8 - 5 దాని యొక్క వేలెన్సీ 3 అవుతుంది. వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5, వేలెన్సీ 3. అదేవిధంగా అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఉన్నాయంటే వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6, వేలెన్సీ 2. నెక్స్ట్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు 7 ఉన్నాయంటే వేలెన్సీ 1, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 8 ఉన్నాయంటే వేలెన్సీ 0. సో ఈ విధంగా అనమాట. 1, 2, 3 ఉంటే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంతే, వేలెన్సీ అంతే. బట్ 4 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే వేలెన్సీ ఎలక్ట్రాన్లు, వేలెన్సీ సంఖ్యలో మనం మార్పు గమనిస్తూ వస్తామన్నమాట. ఓకే ఈ విధంగా మనం గమనిస్తే నెక్స్ట్ కార్బన్ అనేది ఎప్పుడు కూడా మనకు కోవలెంట్ బాండ్ను ఫామ్ చేస్తుంది, అయానిక్ బాండ్ను ఫామ్ చేయలేదు. ఎన్ని బాండ్లను ఫామ్ చేస్తుందంటే కార్బన్ 4 రకాల బాండ్లను ఫామ్ చేసుకోగలదు. కాబట్టి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ను ఫామ్ చేయగలదు, డబుల్ బాండ్ను ఫామ్ చేయగలదు, ట్రిపుల్ బాండ్ను కూడా ఫామ్ చేయగలదు, ఇతర ఎలిమెంట్స్తో కూడా బాండ్స్ ఫామ్ చేయగలదు. సో ఎనీవే కార్బన్ యొక్క వేలెన్సీ 4 అంటే 4 బాండ్లను ఏర్పరచగలదు. 4 కూడా జనరల్గా ఎలాంటి బాండ్లు ఉంటాయంటే కోవలెంట్ బాండ్లు ఉంటాయి. అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడే బాండ్లు కోవలెంట్ బాండ్ అనమాట. నెక్స్ట్ అల్లోట్రోపీస్ ఆఫ్ కార్బన్ యొక్క రకరకాల రూపాలు. అల్లోట్రోపీ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్నే మనము అల్లోట్రోపీస్ అంటాం. డైమండ్ అనేది కార్బన్ యొక్క రూపమే, గ్రాఫైట్ కార్బన్ యొక్క రూపమే, పుల్లరిన్ అనేది కార్బన్ యొక్క రూపమే. డైమండ్ అనేది రెగ్యులర్ టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈచ్ కార్బన్ ఆటమ్ బాండెడ్ విత్ 4 అదర్ ఆటమ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్
మనకు న్యాచురల్గా దొరికే సబ్స్టెన్సెస్లో జనరల్గా మెటల్స్ చాలా హార్డ్ అని అనుకుంటాం, కానీ చాలా హార్డ్ సబ్స్టెన్స్ ఎవరు అంటే ఈ డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఇది ఒక నాన్ మెటల్, కార్బన్ అనేది ఒక నాన్ మెటల్ అయినా కానీ హార్డెస్ట్ సబ్స్టెంట్. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎప్పుడు డైమండ్ ఫామ్లో బ్యాడ్ కండక్టర్. అదే గ్రాఫైట్ విషయానికి వస్తే హెక్సగోనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈచ్ బాండ్ ఆటమ్ బౌండెడ్ విత్ 3 అదర్ కార్బన్ ఆటమ్స్. ఇది సాఫ్ట్గా స్లిప్పరీగా ఉంటుంది. ఇది నాన్ మెటల్ అయినప్పటికీ గుడ్ కండక్టర్గా ఉంటుంది. ఏ ఫామ్లో అంటే గ్రాఫైట్ ఫామ్లో కార్బన్ అనేది కండక్టర్గా ఉంటుంది. ఇలా ఫుట్బాల్ లాగా ఉండేటువంటి నిర్మాణం ఏంటి అంటే బక్మిన్స్టర్ పుల్లరిన్, లేదా దీన్నే కార్బన్ 60 అని కూడా అంటారనమాట. హాలో మాలిక్యూల్ ఫార్మింగ్ ఏ క్లోజ్డ్ కేస్ సిలిండర్. ఓకే, బక్మిన్స్టర్ పుల్లరిన్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లరిన్ టు డిస్కవర్డ్. ఆయన ఫుల్లరిన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల ఆ పేరు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్లు మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి? 1687 అంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 అనమాట. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ అని మనం 9th నేర్చుకున్నాం కదా. ఇది ఎన్నోది? 6వది, కాబట్టి అటామిక్ నెంబర్ 6. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 4 పడతాయి అన్నమాట. ఒక్కొక్క షెల్లో పట్టే ఎలక్ట్రాన్లకు సూత్రం ఏంటి? 2n². ఫస్ట్ దాంట్లో 2నే పడతాయి, రెండో దాంతో 2 2 4, 4 2 8, మూడో దాంతో 3 3 9, 9 2 18, ఇలా అనమాట ఒక్కొక్క షెల్లో పట్టే మ్యాక్సిమం ఎలక్ట్రాన్లు. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేలెన్సీ ఆఫ్ ద కార్బన్. ఓకే, కార్బన్ యొక్క వేలెన్సీ. ఓకే, కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4 కదా, 2,4. కార్బన్ 6 యొక్క ఇక్కడ ఉన్న వాటిని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అని అంటాం. సో మరి వేలెన్సీ అంటే 8 - వేలెన్సీ ఎలక్ట్రాన్లను, 4 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు 8 - వేలెన్సీ ఎలక్ట్రాన్లనే వేలెన్సీ అంటాం, లేదా కంబైనింగ్ ఎబిలిటీ అని అంటాం. అంటే ఎన్ని బాండ్లు ఏర్పరచుకోగలదు? 8 - 4 4. సో కార్బన్ యొక్క వేలెన్సీ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెట్రా వేలెంట్ అని అంటాం, 4 ఉన్నాయి కదా, టెట్రా అని అంటాం. నెక్స్ట్ ఎర్త్ క్రస్ట్ హ్యాస్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్. మినరల్కు ఎంత ఫామ్లో కార్బన్ ఉంది అంటే 0.02% ఉంది. అదే కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.03% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ వుడ్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్ ఈజ్ బర్న్. కార్బన్ కాంపౌండ్స్ని బర్న్ చేసినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఈజ్ ద ట్రూ అబౌట్ ద కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ సంబంధించి ఏది నిజము అని అడుగుతున్నారు. పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అవి కార్బన్ అనేది ఒక నాన్ మెటల్ కాబట్టి పూర్ కండక్టర్. లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ టు కంపేర్ అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్స్తో పోలిస్తే తక్కువ మెల్టింగు, తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటాయా? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. అంత స్ట్రాంగ్గా ఉండవా? ఆల్ ద అబోవ్ అంటే సరైన సమానం ఆల్ ద అబోవ్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా నిజమే. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆటమ్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటము ఎన్ని దానిలతో కంబైన్గా ఉంటుంది అని చెప్పేటువంటి పారామీటర్ ఏంటి? వేలెన్సీనా, వేలెన్సీ ఎలక్ట్రాన్ల కాన్ఫిగరేషన్, ఆక్టెట్టా అంటే మరి సరైన సమాధానం వేలెన్సీ అనమాట. కార్బన్కి టెట్రా వేలెన్సీ, 4 వేలెన్సీ అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వేలెన్సీ ఆఫ్ హీలియం, నియాన్, ఆర్గాన్ రెస్పెక్టివ్లీ. చూడండి, హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ కూడా 8th A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి ఎవరితో రియాక్షన్ చెందాల్సిన అవసరం లేదు. సో వీటి యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఏంటి అంటే 0 అనమాట. ఉదాహరణకు నియాన్ తీసుకుంటే దాని యొక్క అటామిక్ నెంబర్ 10, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను 2,8. అవుటర్ మోస్ట్ షెల్లో 4 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 8 - 8 0. వీటి ఎవరితో రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. సో 0 0 0. నెక్స్ట్ క్వశ్చన్. షేరింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఆర్ నౌన్. చూడండి, షేరింగ్ వల్ల బాండ్ ఫామ్ అయితే అలాంటి బాండ్ని ఏమంటాము? అయానిక్ బాండ్ అంటామా, కోవలెంట్ బాండ్ అంటామా, మెటాలిక్ బాండ్ అంటామా, హైడ్రోజన్ బాండ్ అంటామా అంటే సరైన సమాధానం కోవలెంట్ బాండ్. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వల్ల ఒక బాండ్ ఫామ్ అయితే అది అయానిక్ బాండ్.
ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వల్ల ఏర్పడే బాండ్ అయానిక్ బాండు, షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వల్ల బాండ్ ఫామ్ అయితే దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎన్జి. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఓకే, కంప్రెస్డ్ న్యూట్రల్ గ్యాస్, నెక్స్ట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంపోజ్డ్ న్యూట్రల్ గ్యాస్. అంటే సరైన సమాధానం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.